ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మనము ఒక నూతనమైన దినం చూసాం. ఈ దినము మనము ఏ రీతిగా హృదయమును ఉంచాలి ఆ మాట దేవుని యొక్క వాక్యం నుంచి చదివాము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. అలాగే కీర్తనకారుడు అంటున్నారు, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అన్నారు. నిజమే, మనము ఎటువంటి హృదయం కలిగి ఉండాలంటే విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు మనము విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు ఉంటామో ఆ మాట దేవునితో చెప్పినప్పుడు మన హృదయము పగిలిపోతుంది, తెలియకుండానే కన్నీరు వచ్చేస్తుంది. కొందరు ప్రార్థన చేస్తారు కానీ వారికి ఏమాత్రమో కన్నీరు రాదు. హృదయం ఎప్పుడైతే విరిగి నలిగిన పరిస్థితికి వస్తుంది అప్పుడు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కన్నీటితో ప్రార్థన చేయగలరు. ప్రియ దేవుని బిడ్డలరా, వాక్య గ్రంథములు మనం చూసినట్లయితే కన్నీటి ప్రార్థన చేసి ఎంతో గొప్ప ఆశీర్వాదములు దేవుని భక్తులు పొంది ఉన్నారు. హిజ్కియా రాజు జీవితంలో చూడండి, ఆయనే మరణము నుండి జీవమునకు ప్రవేశించినట్లుగా ఆయన చనిపోతాడు అన్న పరిస్థితిలో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాలు ఆయన వయసును దేవుడు పొడిగించారు. ఇంకా 15 సంవత్సరాలు బ్రతికినట్లుగా దేవుడు చేశారు. అలాగే హన్న జీవితంలో మనం చూస్తే విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు గొడ్రాలుగా ఉన్న హన్నను దేవుడు ఆశీర్వదించి చక్కటి కుమారుడు అనగా సాముయేలును అనుగ్రహించారు. హల్లెలూయా. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయడము చాలా గొప్పది. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మహావేదనతో రోధిస్తూ ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాం. మన ప్రభువు ఎంతో గొప్పగా ప్రార్థన చేశాడు అని మనం గమనించినట్లయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణ హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో ఆయన ప్రార్థన చేసేవాడు. అయితే ఈరోజు మనం పరీక్షించుదాం, మనం చేస్తున్న ప్రార్థన దేవుడికి అంగీకారముగా ఉన్నదా? మనం చేసిన ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తున్నాడా? ఇప్పుడు మనము అది పరీక్షించుకొని సరి చేసుకుందాం. విరిగి నలిగిన హృదయము మనకు కావాలంటే దేవుని యొక్క ఆత్మ సహాయత కావాలి. చూడండి, కొందరిని మనం చూస్తే వారికి ఏ సమస్య ఉండదు, ఏ బాధ ఉండదు, కానీ వారు ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయము విరిగి నలిగిన హృదయముగా మారిపోతుంది గనుక ఆత్మభారముతో వాళ్ళు ప్రార్థన చేస్తారు. అప్పుడు విరిగి నలిగిన హృదయము వారికి ఆత్మ ద్వారా ఇవ్వబడుతుంది గనుక వారు కన్నీటితో దేవుణ్ణి వేడుకోగలరు. అయితే దేవుడి దగ్గర మనం అడుగుదాం, ప్రభువా, మాకు విరిగి నలిగిన హృదయం ఇవ్వండి. దాన్ని బట్టి నేను ఎప్పుడు ప్రార్థన చేసినా విరిగి నలిగిన హృదయముతో నేను ప్రార్థన చేస్తాను. నీకు ఇష్టమైన బలిగా అర్పించబడుతుంది, అప్పుడు నాకు సమాధిని ఇస్తావు అని అడుగుదామా? ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. ప్రార్థన ఎలాగ చెయ్యాలో, ప్రార్థన చేసినప్పుడు మేము ఏ రీతిగా ఉండాలో అని మీరు మాట్లాడినందుకు స్తోత్రము. ప్రార్థనలో ఎక్కివించిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించి
ప్రతి ఒక్కరికి కూడా విరిగి నలిగిన హృదయం ఇచ్చి మీరు నడిపించండి. వారి చేయి పట్టుకుండి మీరు నడిపించండి. అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చి పరిశుద్ధాత్మక శక్తిని బట్టి ఆత్మభారము కలిగి ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయనట్లుగా చేయండి. ప్రతి కుటుంబాలను ఆశీర్వదించి మేలుతో నింపి నడిపించమని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక.